హన్మకొండ కాపువాడ శ్రీ హనుమద్గిరి లక్ష్మీనరసింహ దేవాలయానికి 1000 సంవత్సరాల చరిత్ర ఉందని, కాకతీయుల నాటి ముందు నుండి లక్ష్మీనరసింహుడు పూజలు అందుకుంటున్నాడని, గర్భగుడిలోనే కోనేరు ఉండడం విశేషమని, ఋషులు ఇక్కడ ధ్యానం చేసేవారని, నాగుపాము కూడా ఇక్కడ ఉంటుంది అని ఆచార్యులు చెబుతున్నారు. ఆషాఢం, శ్రావణం, కార్తీకం, ధనుర్మాస పూజలు మాసం మొత్తం జరుగుతాయి అని, ముక్కోటి ఏకాదశి వైకుంఠ ద్వార దర్శనం కూడా ఉంటుందన్నారు. జనవరి 15 వరకు గోదాదేవి కళ్యాణం ఉంటుంది అని భక్త మహాశయులందరూ పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేయాలి అని కోరారు. నిదర్శనం ఏంటంటే వారు ఇప్పటికీ మనుష్య రూపంలో లేకపోయినా సూక్ష్మ రూపాన్ని, ఇప్పటికీ అదృశ్య రూపాన్ని ఉండి స్వామివారి కోసమని తపస్సు చేస్తూనే ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. సాయంత్రాలు ఆలయం తీయవు, సాయంత్రం వీళ్ళే స్వామిని సేవించుకుంటారన్నట్టుగా దగ్గర చేసుకుంటున్నారు అన్నట్టుగా చరిత్రలో ఉంది. కాకతీయ చక్రవర్తుల ద్వారా పూజలు అందుకున్న దేవాలయం. లక్ష్మీనరసింహస్వామి టెంపుల్. మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం రథ్యోర్వక్ష్యన్నమహామ్యహం శ్రీమత్పయోనిధినికేతన చక్రపాణే భోగిహేంద్ర భోగ మనిరాజిత పుణ్యము. జై శ్రీమన్నారాయణ, జై లక్ష్మీనరసింహ. ఈ దేవాలయం హనుమద్గిరి లక్ష్మీనరసింహస్వామి దేవాలయము కాపువాడ హన్మకొండ భద్రకాళి మత్తడి దగ్గర ఉంటుంది. ఇక్కడ లక్ష్మీనరసింహస్వామి వారు సుమారుగా 1000 సంవత్సరాలకు పూర్వమే స్వయముగా వెలిసినారు. ఇక్కడ స్వామివారు వెలవడానికి ముందు స్వామివారి కోసమని 2 మునులు తపస్సు చేశారు. స్వామివారి పక్కకే కూర్చొని ఆ తపస్సు మేరకు, వారి కోరిక మేరకు స్వామివారి ఇక్కడ కొండకి స్వయంగా వెలిశారు. స్వామివారి ఇక్కడ కొండకి స్వయంగా వెలవగానే ఆ ఋషులు కూర్చున్న ప్లేస్లోనే అదృశ్యమయ్యారు. ఎప్పుడు 1000 సంవత్సరాలకు పూర్వం. అప్పుడు అదృశ్యమైనను ఇప్పటికీ వారు కూర్చున్న ప్లేస్లోనే ఉండి స్వామివారి కోసమని ఇంకా తపస్సు అన్నది చేస్తూ స్వామివారి ధ్యానంలోనే వారు ఇంకా ఇప్పటికీ అక్కడ ఉన్నారు. ఇప్పటికీ వారు అక్కడ ఉన్నట్టుగా మనకి ఎలా తెలుస్తుంది, మనం ఎలా తెలుసుకోవచ్చు అంటే, వారు కూర్చున్న ప్లేస్లో నీళ్లు పోస్తే ఇనికిపోతాయి, వాటర్ వేసి డ్రై అయిపోతాయి. అలా కావడానికి కారణం ఏంటి అంటే, వారు ఇప్పటికీ మనుష్య రూపంలో లేకపోయినా సూక్ష్మ రూపం, ఇప్పటికీ అదృశ్య రూపాన ఉండి స్వామివారి కోసమని ఇంకా తపస్సు అనేది చేస్తూనే ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. మళ్ళీ ఇక్కడ స్వామివారి కోసమై ఒక కోనేరు కూడా తోడారు గర్భగుడిలోనే, స్వామివారి పక్కకే ఉంటుంది. స్వామి వేడుకొని గుట్టని చెల్లారు, స్వామివారి ఆజ్ఞ మేరకు నీళ్ళు వచ్చాయి. అప్పటి నుంచి ఇప్పటిదాకా జలన్నది వస్తూనే ఉంటుంది. ఆ నీటితోనే స్వామి అభిషేకం చేయడం, రోజు పూజ చేయడం జరుగుతుంది. ఆ కోనేరు విశిష్టత ఏంటంటే ఎన్ని వర్షాలు పడ్డాను వాటర్ లెవెల్ పెరుగుతుంది కానీ ఓవర్ఫ్లో అన్నది కాదు, మొత్తానికి నిండదు. అది మొత్తానికి నిండిందంటే వరంగల్ అంతమైపోయినట్టే లెక్క, అంత అద్భుతం అన్నట్టు దాని చరిత్ర.
కాకపోతే ఎంత ఎండలు కొట్టినా తగ్గుతుంది కానీ మొత్తానికి ఇనికిపోదు అన్నట్టు ఇది ఫ్లో అన్నది ఉంటుంది ఊట అన్నది ఆ నీటితోనే స్వామివారికి అభిషేకం చేయడం జరుగుతుంది. మళ్ళీ ఇక్కడ స్వామివారి విగ్రహం అన్నది కూడా మానవ శరీరం మూలే. అంటే మానవ శరీరం మూలే అంటే ఏంటంటే మానవ శరీరం కనుక వేడి ఎలా ఉంటుందో స్వామివారికి కూడా అలా ఉంటుంది. మళ్ళీ ఈ గుహ లోపల మామూలుగా ఎలా ఉంటుంది, చల్లగా ఉంటుంది, కానీ ఇక్కడ వేడిగా ఉంటుంది. ఇక్కడ వేడిగా ఉండడానికి కారణం ఏంటి అంటే స్వామివారికి ఇక్కడ బ్రీతింగ్ వస్తుంది, శ్వాస తీసుకుంటున్నగా గాలి వస్తుంది. ఆయన వదిలిపెట్టే గాలే ఈ గుహ అంతా పారి ఇలా వెచ్చగా ఉంటుంది. మళ్ళీ ఇక్కడ స్వామివారికి కాపలగా రక్షణగా ఆలయం చుట్టూ కూడా తిరుగుతూ ఉంటుంది. మళ్ళా ఇప్పుడు ఈయన దర్శనం చేసుకోవాలంటే మొత్తం వంగి రావాలి. మనిషి నిలబడే హైట్ చేద్దామని చెప్పుతుండగా ఇక్కడ ప్లాస్టింగ్ చేసినట్టు ఉంది చూడండి, ఇక్కడ నుంచి తుడుస్తుండగా ఇందులో నుంచి నెత్తురు చిమ్మిచ్చిందట, అంతటితోనే ఆపేశారు. ఈ నెత్తురు చిమ్మించడానికి కారణం ఏంటంటే స్వామివారి బండ మొత్తం ఆవిర్భవించున్నట్టుగా మనకు తెలుస్తుంది. అలా ఇదే స్టోన్ కు ముందట కూడా 2 హోల్స్ ఉంటాయి. ఇదే బండ కూడా తొలుద్దామని తుడుస్తుండగా వారికి సాధ్యం కాలేక సురుదప్పి పడిపోయారట. స్వామివారిని వేడుకుంటే గాని అప్పుడు లేవలేదు. ఇది స్వామివారి యొక్క మహత్యం. దేవాలయ వంశ పారంపర్య ధర్మ ప్రధానార్చకలకోట సంపత్ కుమారాచార్యులు గారు మాసోత్సవాలు, కార్తీక మాసోత్సవాలు, శ్రావణ మాసోత్సవాలు, వైశాఖ మాసోత్సవాలు. వైశాఖ మాసం అంటే నరసింహ జయంతి వస్తుంది. వైశాఖ శుద్ధ చతుర్దశి అంటే స్వామివారు ఆవిర్భవించిన దినం అది. ఆ వైశాఖ మాసంలో నరసింహ జయంతి 3 రోజులు బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తాము. ధరుణ మాసం నెల రోజులు కూడా స్వామివారి తిరుపావి సేవాకాలంతో 15వ తారీఖు సంక్రాంతి రోజున స్వామివారి గోదా కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. సార్ ఫ్యాన్ కూడా ఒక్క ఫ్యాన్ అంటే సౌండ్ ఏమన్నా ఓకే. సకల సుట్టుల రసదాడికి గోపికాయై నోచిన బగలాడి జయగళని పాడనాయకి చూడి కుడుతనా